అందరికీ నమస్కారం అండి. మనలో ఏర్పడే ఈ అపశకునాలతో శని ప్రభావాన్ని ముందే తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. న్యాయానికి ప్రతీకగా శని భగవానుని భావిస్తారు. చేసిన కర్మల ఆధారంగా ఫలాలను అందించే శనిదేవుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుణ్ణి న్యాయాధీశుడుగా పరిగణిస్తారు. ధార్మిక విశ్వాసం ఏంటంటే ఎవరికైనా శని అనుగ్రహం పొందితే వారి జీవితం ఒక్కసారిగా మారుతుంది. వారికి ఎలాంటి లోటు ఉండదు. ఇదే సమయంలో శిక్షించాల్సి వస్తే శని మహర్దశ రూపంలో దండిస్తాడు. అందువల్ల శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి అనేక ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా అశుభ ప్రభావాలను తొలగించుకోవటానికి ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో శని ప్రభావాన్ని ముందుగానే గుర్తించడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని సంకేతాలు ప్రస్తావించారు. వీటి నుంచి శని అశుభ ప్రభావాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఇలాంటి సమస్యలతో మొదలవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుణ్ణి నీలం, నలుపు రంగుల ప్రతీకగా వ్యవహరిస్తారు. శని అశుభ ప్రభావాలను కలిగినప్పుడు వ్యక్తుల జుట్టు వేగంగా ఊడటం ప్రారంభిస్తుంది. ఇలాంటి సమయంలో వారు శనిదేవుణ్ణి ఆరాధించి ఆయనకి ఉపాసన చేయాలి. తద్వారా శని అనుగ్రహం పొందుతారు. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది. అంతేకాకుండా సూర్యుడి ప్రతికూల ప్రభావం వల్ల కూడా జుట్టు వేగంగా ఊడటం మొదలవుతుంది. బట్టతలకు సంకేతాలు కనిపిస్తాయి. నుదుటి రంగు మారుతుంది. శని ప్రభావం మీపై ఎక్కువగా ఉన్నప్పుడు మీ నుదుటి రంగు మారటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా చూపు మసకబారటం ప్రారంభమవుతుంది. నుదుటిపై నల్లధనం వ్యాపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అన్ని పనులు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వారిపై కళంకం ఏర్పడుతుంది అనే భయం ఉంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదో జరుగుతుంది అని భావిస్తారు. వీటి వల్ల భయం ఏర్పడుతుంది. శని దుర్మార్గపు ప్రభావాల వల్ల కుటుంబం, వ్యాపారంలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని క్షీణించి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార స్థలం లేదా ఇంటి వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతాయి. కాబట్టి మీ ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇందుకు శనిదేవుణ్ణి ప్రార్థించండి. ఈ విషయాలపై అభిరుచి పెరుగుతుంది. అవేంటంటే శని ప్రభావం ఎక్కువైనప్పుడు వ్యక్తి అనైతిక పనులు చేసినట్లుగా భావిస్తాడు. బెట్టింగ్స్, స్టాక్ మార్కెట్లో, తప్పుడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శని ప్రభావం వల్ల వ్యక్తుల ఆలోచన తీరు కూడా మారిపోతుంది. వారు చేసే పనుల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చేపట్టే పనులు, ప్రారంభించే వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. శని ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆహారపు అలవాట్లలో మార్పు బాగా కనిపిస్తుంది. రుచి లేని ఆహారాలు, జంక్ ఫుడ్లు, మాంసాహారంపై ఆసక్తి కనబరుస్తారు. అంతేకాకుండా మాంసం, మద్యానికి దూరంగా ఉన్న వ్యక్తి కూడా వాటిపై ఆసక్తి చూపిస్తాడు. అందువల్ల ఈ విషయంపై ఆసక్తి పెరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. స్వభావంలో కూడా మార్పు కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని ప్రభావం వల్ల వ్యక్తుల స్వభావం మారుతుంది. వారు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా కోపం కూడా బాగా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై అబద్ధాలు ఆడటం, కోపం తెచ్చుకోవడం లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టరు. ఫలితంగా వారికి ప్రతికూల చర్యలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయంపై జాగ్రత్త వహించండి. ఓం నమః శివాయ.